కన్ఫైన్ ఆ ట్విట్టర్ ఎందుకు పెట్టాడో తెలియదు అని వీళ్ళ కోసమే ఉన్నట్టుంది. అది దాని ఇంత దుర్వినియోగం ఎవరు చేసి ఉంటారు ఆ ప్లాట్ఫామ్ తండ్రి కొడుకులు చేసినంత. అసలు వెనక ముందు ఎద్దు ఈనిందంటే ఇమీడియట్ కట్ అయ్యమన్నట్టు. అసలు ఎద్దు ఈనుతుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకోవడం. దీంతోపాటు నిన్న ఇంకోటి కూడా వచ్చినట్టుంది. మా కాళహస్తిలో పార్టీ అధికారికంగా తీసుకున్న గోడౌన్లో సరుకు పెట్టుకొని ఏది బిల్లులన్నీ పే చేసి తెచ్చి పెట్టుకున్న సరుకు అన్నీ చూస్తే దాని మీద కూడా ఏదో ఇది ఉందని చెప్పి యాగీ చేసి గొడవ చేసి అధికారులు చూసేంతవరకు లాక్కుపోయారు. నా అనుమానం ఏదంటే మా పార్టీ ఆఫీస్లో కూడా వస్తారేమో అని. వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినా కూడా ఇది అయితే మేము పోవాలి, టీడీపీ ఆఫీస్ మీద పోవాలి. అంటే ఏదైతే ఆథరైజ్డ్ ఇది ఉంది అసలు లీగల్గా నడుపుతున్నది, ఏదైతే ఆర్టీసీకి పెట్టి లీగల్గా తీసుకున్న విషయం, వీటి మీద ఇలాంటి వాటి మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మీడియా ఉంది కదా అని చెప్పి దాంట్లో రచ్చ చేసి ఆ మరుసటి రోజు చేతులు దులుపుకొని దాని మీద మళ్ళీ అపాలజీ చెప్పరు, లేదా పొరపాటు అయింది అనరు, ఇంకో దాని మీద పోయి ఈ దివాళా కోరుతనం దిగదారుడుతనం కూడా నేను దివాళా కోరుతనం అంటే ఎత్తిపోయారు. వాడికి ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు నెల 2 నెలల్లో ఉన్నప్పుడు మా అజెండా ఏంది, మేమేం చేయాలనుకుంటున్నాం అది చెప్పాలా, లేదంటే అవతల పక్షం ప్రత్యర్థులు వాళ్ళు ఏది ఫెయిల్ అయ్యారో అది చెప్పాలా? దీని చెప్పి జనం లేకపోతారా? అసలు గేమ్ సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా వాళ్ళ దగ్గర. జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా చీకొడతారు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వేం చేశావని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి మరీ చూపుతున్నారు, ఇక మీరు మళ్ళీ వస్తారు 14-19 వీళ్ళు ఎట్లా మోసం చేశారు మీకు గుర్తుంది కదా అని. కాబట్టి అది మాట్లాడలేరు. ఇది ఇట్లాంటివి రోజు ఒకటి పొద్దున్న లేవని ఏమొస్తుందో తెలియదు. అంతా చేస్తే ఈ ఆఫీస్ కూడా అలాంటిది అంటారు, ఇంకోటి ఏదో ఒకటి అంటారు. దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే ఈసీ దగ్గర పోయి రచ్చ చేస్తారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ చేస్తారు. వీళ్ళ బతుకంతా కూడా ఆ దింపుడు కళ్ళ ఆశ అనేది కూడా పోయినట్టుంది. అంతా అయిపోయింది, ఏం లేదు. కాబట్టి పోతూ ఇంత బోధంతా తుడుచుకుంటుంటాడు. అట్లీస్ట్ మీడియా స్పేస్ దాంతో ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ చెప్పడానికి అంత స్పేస్ దొరకకుండా చేయాలనే కక్కుర్తో, లేదా ఎలాగో రాలేకపోతున్నామనే దీంతో లాస్ట్లో ఉండే వాళ్ళ ఏడుపో కడుపు మంటో ఇవన్నీ కలిసి ఇలాంటి వాటికి వస్తున్నట్టున్నాయి. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇది. మరి ఏది నెల రోజులు టైం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలన్నా, లేదా ఇలాంటి వాటికి పోతారు ఎవరన్నా? నిజమైన ఉంటే చేయొచ్చు తప్పకుండా. కానీ ఓ పార్టీ అనుకుంటే ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఆయన పార్టీ లేదు ఏం లేదు ఏదో తెలియదు తప్పు కంప్లైంట్ ఇచ్చినారంటే అనుకోవచ్చు. వీళ్ళు అధికారంలో ఉన్నారు, అంతకుముందు చూశారు. ఇప్పుడు పార్టీ రీజనల్ పార్టీగా 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నారు. వీళ్లకు సంబంధించినంత వరకు ఒక క్లారిటీ అయితే ఉండాలి పెట్టే ముందు, లేదా అధ్యక్షుడు ఆయన ముఖ్యమైన వాళ్ళు ఈసీకి కంప్లైంట్ ఇచ్చే ముందు దీంట్లో కొంతన్నా సరుకుందామని చెప్పేదంటే జనం నవ్వుకుంటారా, లేకపోతే సీరియస్గా చూస్తారా అనుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే ముందు అది ఉన్నట్లేదు, అంతా ఇంగితం అంతా పోయినట్టుంది. వీళ్ళ వారం రోజులు 10 రోజులు అక్కడే పోయినాగా ఢిల్లీలో తిరుగుతున్నాడు, చక్కర్లు కొడుతున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు. అంతకుముందు పోయి ఒకసారి పోయి వచ్చాడు, మళ్ళీ పోయినారు, అక్కడే తిరిగారు దర్శనం కోసం. ఇవన్నీ దేనికోసం చేసినట్టు? అక్కడ పోయి అంత ఇదిగా వచ్చి ఈ రోజు వచ్చి భవిష్యత్తులో తెలుగు రాదని అమిత్ షాకు మోడీకో తెలుగు అర్థం కాదులే. ఇంకా ఇక్కడ ఉండేది ఎలాగో మన ఏజెంట్లే కదా, ఇక్కడ స్టేట్ లీడర్షిప్లో ఉండేది. రిపోర్ట్స్ వాళ్ళకి తెలియలేని ఆయన మాట్లాడుతున్నట్టున్నాడు, తెలుగులో మాట్లాడితే పోతుంది చెల్లుతుంది అని. ప్రజలకు తెలుసు కదా, ఉత్తరాది వాళ్ళకో లేక మోడీకో అమిత్ షాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలుసుగా ఈయన ఎంత ఆత్రంగా వాళ్ళ చుట్టూ తిరిగాడు, కేసుల నుంచి బయటపడాలను, ఎలాగో వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి డెస్పరేట్గా తిరిగిన చంద్రబాబు కానీ, దానికి రాయబారం ఉన్నట్టున్న పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళు ఎంతగా ఇది చేశారో ప్రజలకు తెలియదా? అందరు చూస్తూనే ఉన్నారుగా. అయినా ఆయన నమ్మకం ఏంటంటే ఏదంటే తన మీడియాలో వస్తుంది, అది డిస్కషన్ అవుతుంది, జనం దానికి కొంత నమ్మకపోతారా అనేది ఆయన ఆశ. ఇంకా అది పోయినట్లే, ఎందుకంటే ఆయనకు తెలిసిన విద్య అదే కదా.